సింపుల్ గా మీరు చాలా నేను ఒక విషయం చెప్తా. నేను ఒక విషయం మాట్లాడుతున్నారు, మీకు నిజాయితీగా మాట్లాడడం లేదు. నిజాయితీగా మాట్లాడితే నిజాయితీగా మాట్లాడినా కాబట్టి నిజాయితీగా మాట మీరు అనాల్సిన మాట ఏంటంటే తప్పుడు సెక్షన్లు ఎందుకు పెట్టి పంపించారు రిమాండ్ కి అనే ఒక మాట మీరు ఎందుకు అనలేకపోతే. ఎస్ డెఫినెట్ గా తప్పుడు సెక్షన్లు పెడితే అవిట్లను కూడా మేము అడుగుతాం. కాకపోతే మీ బాధ కదా, మీ బాధ అంతేంది? నేను డ్రామా చేసినా ఆ డ్రామాకి సంబంధించి శిక్షణ పెట్టలే అంటారు, పెట్టు అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఒకటండి, నేను డ్రామా చేశాను ఎవరు ఒప్పుకున్నాడు ఇక్కడ? ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు డ్రామా చేయలేదా? చేశానని అలిగేషన్, అది ఆరోపణ. నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నీ భార్యల మీద ఒకటి చెప్తున్నా. మీ భార్య టీవీ తరపున, క్రాంతి గారి తరపున, ఈ మీడియాకి, మీడియా మిత్రులందరికీ ఒకటి సవాల్ చేస్తున్నా. నేను మొన్నటి నుంచి ఇదే చెప్తున్నా, 3 పెళ్లిళ్ళు 3 భార్యలని నిరూపిస్తే జీవితంలో ప్రజల్లోకి వెళ్ళను, కెమెరా ముందు కనిపించను. మోసం చేయలేదా? 3 కాదు, అసలు 3 పెళ్లిళ్ళు గాని 3 అమ్మాయిలు గాని నిరూపించగలిగితే విత్ ఎవిడెన్స్, నేను జీవితంలో మనుషుల మధ్యలో కానీ కెమెరా ముందు కానీ కనిపించను. మీరు నిరూపిస్తే నేను రెడీ. 3 పెళ్లిళ్ళు ఛాలెంజ్ రెడీ. 3 పెళ్లిళ్ళు స్వీకరించండి. డబ్బుల కోసం అమ్మాయిని ట్రాప్ చేశారు. అమ్మాయిని నేను పేరు తీసుకోవట్లే. మొదట మీరు ఫస్ట్ ఎవరైతే నేను చేసుకుర్రో ఆమెను డబ్బుల కోసం ఆమెను మొత్తం పిండి ఆమె బ్యాంక్ ఎంప్లాయీ ఏమోనట, ఆమెను పిండి సరే పని చేద్దామా? ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను. మా ఆవిడ పేరు సుష్మా, తను కడపలో బ్యాంక్ ఎంప్లాయీ, యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీ, అక్కడ వర్క్ చేస్తుంది. ఈ రోజు ఈ హైదరాబాద్ కి వచ్చే ముందు కడప నుంచి వచ్చాను, మా ఆవిడ పిల్లల దగ్గర నుంచి వచ్చాను. మేము హ్యాపీగా బ్రతుకుతుంటే మీరు ఏంటి మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీడియా వాళ్ళందరూ మేము హ్యాపీగా బ్రతుకుతున్నాం కదా కొద్ది నెలలుగా, మేము హ్యాపీగా. లాస్ట్ టైం ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు నేను ఒక డౌట్ అడుగుతా. లాస్ట్ టైం ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు మీతో ఒక అమ్మాయి సుప్రియ, ఆమె ఎవరు? సుప్రియ. ఆ రోజు మీరు అవును, మేము అఫీషియల్ గా విడిపోయామండి, పెద్దల సమక్షంలో కూర్చొని విడిపోయి మాట్లాడుకుని విడిపోయారు. అవును, సుష్మా గారితో హ్యాపీగా. అరే మరి 3 పెళ్లిళ్ళు చేసుకోలేదంటే ఎక్కడ? మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు. ఒకటి చెప్తున్నాను బ్రదర్ క్లియర్ గా, నేను ఇప్పుడు సుష్మాతో నా 2 కూతుర్లతో నేను హ్యాపీగా కలిసి ఉన్నాము, నేను హ్యాపీగా బ్రతుకుతున్నాము. సుప్రియ అని నేను సుష్మా విడిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చింది, నేను చేసుకున్నాను. నువ్వు ఫస్ట్ ఎవరిని చేసుకున్నావు? సుష్మా దర్శన్. దాని తర్వాత మేము విడిపోయాం 2019లో. మేము విడిపోయిన తర్వాత సుష్మా తోటి విడిపోయిన తర్వాత సుప్రియ తోటి అటాచ్ లోకి వెళ్ళాం. సుప్రియ తోటి మళ్ళీ డివోర్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ సుష్మా. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారని చెప్పి 1 2 3 ఎక్కడ? ఏది 3 ఎక్కడ? ఇష్టపెట్టినామని మళ్ళీ చేసుకున్నాం. మళ్ళా మీ ఇష్టం వచ్చినట్టు నీ లెక్కనే చెప్తున్నా. మీరు సరే రెండే అందరికీ తెలుసు, జగమంతా తెలుసు. 3 పెళ్లిళ్ళు అన్నందుకు నొప్పి అవుతుంది అంతే. అంతే కదా మరి, 3 కాదు 2 అంటున్నావు అంతే కదా? అవునంత జగమంతా తెలుసది, జనమందరికి తెలుసది. ఇప్పుడు ఆఫీస్ కు నువ్వు సుష్మా అమ్మాయిని తీసుకొచ్చినావు, సారీ సుప్రియా అమ్మాయిని తీసుకొచ్చినావు. నేను అనకపోతే ఇప్పుడు దాన్ని కప్పెడుతుంటాను. ఎందుకు కప్పెడతాను? మీ దగ్గర కాదండి, మెయిన్ ఛానల్స్ కూడా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి డిబేట్స్ కి. అందరికి తెలుసు ఆవిడ అందరికీ పరిచయం. సుష్మాను కొంతమందికి పరిచయం, కానీ అందరికీ పరిచయం. అసలు మీరు నేను ఒకటి అడుగుతాను. నాకు మీరు మొన్న ఫోన్ చేసింది, నిన్న ఫోన్ చేసింది. నేను హైదరాబాద్ వస్తా ఇంటర్వ్యూ చేద్దామని అన్నారు కదా, దీని గురించి అన్నారు? మీరు అడిగారు, తప్పుడు సెక్షన్లు పెట్టారు, ఇది జనానికి తెలియాలి. రాంగ్ అలిగేషన్స్ చేశారు, ఇది జనానికి క్లారిటీ తెలవాలి. జనం అందరూ కూడా కన్ఫ్యూజన్ స్టేటస్. ఇంకా అభినయ్ దర్శన్ తోడు చెప్తుంటే జనాలు ఇంకా ఎర్రిమొహాలు వేసుకొని వింటారు అని అనుకుంటున్నాం. వింటారో లేదో మీరు చూడండి వచ్చే కాలంలో. ఎందుకంటే అభినయ్ దర్శన్ అనే నేను ప్రాణ నష్టం కానీ, ఆర్థిక నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎవరిని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసి మోసం చేయలేదు. డ్రామా కాదు, ఇది జరిగింది వాస్తవం. నిజమేనా? చెప్పు ఒకసారి. విగ్గా తీసే మరి ఎందుకు? ఎందుకు నా ఇష్టం. ఇప్పుడు ఒకటండి, నేను చాలా మంది నేను ఒకటి అడుగుతా. నేను చాలా మంది క్రైస్తవులను చూసిన, చాలా మందిని చూసిన ఇప్పటి వరకు కూడా. అంటే సెన్సబుల్ గా ఒక బైబిల్ పట్ల, లేకపోతే యేసుక్రీస్తు పట్ల, లేకపోతే యెహోవా పట్ల, లేకపోతే మరియమ్మ పట్ల గౌరవము, అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే నిత్య ప్రార్థనలో ఉండేటటువంటి వ్యక్తులు ఆడంబరాలకు పోయి డ్రామాలు చేసే వాళ్ళని ఎవరిని చూడలేదు. ఇప్పుడు నేను పేర్లు చెప్తా, స్పెసిఫైడ్ ఖచ్చితంగా మాట్లాడాలి. నేను కిరణ్ పాల్ అనేటటువంటి వ్యక్తిని చూసిన. ఆయనకి ఇక్కడ కంటి దగ్గర గాయం ఉంటది. ఇప్పటికి కూడా ఆయన ఎప్పుడు చూడు ఎట్లా చూడు ఆయన ఆ గాయం కనబడుతుంది. నేను విజయ్ ప్రసాద్ రెడ్డిని చూసిన. ఆయనకు జుట్టు లేదు వాస్తవానికి, పాపం ఊడిపోయింది జుట్టు. ఆయన విగ్గులు పెట్టలే, మీ లెక్క. అంటే ఒక ప్రచారకర్త,
ఒక వ్యక్తి ఎట్లా ఉండాలనో ఏ విధంగా ఉండాలనో తను ఆ విధంగా ఉంటూ ఉమ్. మీరు పరిచర్య చేయాలి. ఉమ్. కానీ మీరు సోకుర్రాయి లెక్క తయారయ్యి ఒకటి చెప్తాను. ఈ సినిమాలు మీ తీస్తున్నట్టు, ప్రశ్న ఈ డ్రామాలు మీరు అవసరమా మాట్లాడారు అనేది? కదా, నేను మాట్లాడతాను ఇప్పుడు. ఆడంబరం అంటే ఏంటి? ఆ? ఇప్పుడు మీరు చొక్కా ప్యాంట్ వేసుకున్నారు, అది అవును. నిరాడంబరం అంటే సింప్లిసిటీ. అవును. నేను బ్లేజర్ వేసుకున్నా, ఆ, ఇది ఆడంబరం. ఆ, మీరు చెప్పిన ఈ పేర్లలో ఆ, వాళ్ళు మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ. కోట్ వేసుకొచ్చారా, మీకు లాగా సింపుల్ గా షర్ట్ ప్యాంట్ వేసుకుని వచ్చారా? ఇట్లా లేని అయితే- వద్దు, నేనేం- నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. యా బ్రదర్, ఈ కోట్ లేకపోతే ఏమైంది? ఈ కోట్ లేకపోతే కోటు ఏమైంది? ముచ్చట కాదు నేను అన్నది. అందుకోసం- ఆడంబరం అనేది నేను చెప్తున్నా. నేను సరే, అందుకోసం- మీరు నేను- చెప్పిన విజయ్ ఇప్పుడు ప్రసాద్ కిరణ్ రెడ్డి, పాల్ కి దెబ్బ తాకింది కదా అని అద్దాలు పెట్టుకోలేదు. మీరు చెప్పిన నేను విజయ్ చెప్పేది మీరు చెప్పిన అరే విజయ్ నువ్వు ప్రసాద్ మిస్లీడ్ రెడ్డి, చేయకు బ్రదర్. మీరు చెప్పిన విజయ్ ప్రసాద్ కోపం రెడ్డి వస్తుంది నాకు ఇట్లా చేస్తే. జుట్టుకి మిసాలకి రంగు వేసుకుంటాడు, ఆ? అది ఆడంబరం కదా? ఎవరు? విజయ్ ప్రసాద్ రెడ్డి ఆ. ఆడంబరం కదా, రంగు కానీ వేసుకుంటాడు. లేనిది చూపిస్తలేడు కదా. మరి లేదే కదా, నల్ల ఆ. నల్ల నల్ల జుట్టు తెల్ల జుట్టు నల్లగా చేసి చూపించడం అబద్ధమే కదా, ఆర్టిఫిషియల్ కదా. ఇది ఆర్టిఫిషియల్ అయితే అదే ఆర్టిఫిషియల్ కదా. మరి ఆయనకు ఫోన్ చేసి రంగు మానేమని చెప్పండి, అప్పుడు విగ్గు తీసేస్తావా? ఖచ్చితంగా తీసేస్తా. ఎందుకంటే విజయ్ ప్రసాద్ రెడ్డి కంటే ఎక్కువ జుట్టుంది నాకు బట్టతలు లేదు. ఆ, మీకు తెలియదేం బహుశా, ఆ, నాకు బట్టతలు లేదు. ఆ విషయం నా చుట్టూ వాళ్ళందరికీ తెలుసు. ఆ. ఎందుకు మరి ఆ షోకి ఎందుకు నాకు అవసరం? అలవాటు అయింది, ఇది నా ఇష్టం, దీనివల్ల ఎవరికి నష్టం లేదు కదా. ఆ.